కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 11వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున తులారాశి వారి జాతకులు సాయంత్రానికి కథ మొత్తంగా మారిపోతుంది. అసలు ఏం జరగబోతుందో తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అవగతమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున తులారాశి వారి జాతకులు చాలా ఉత్సాహంగా మీ దినచర్యను ప్రారంభిస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ ఉత్సాహం కాస్త నిరుత్సాహంగా మారుతుంది. గంట గంటకు మీరు చేసే పనుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్క పని కూడా సరిగ్గా పూర్తి కాకపోవడం వల్ల చికాకు పెరుగుతుంది, విసుగు కలుగుతుంది, దిగులు మరియు బెంగ పెరుగుతాయి. ఒక్క ముక్కల్లో చెప్పాలంటే ఉత్సాహంగా నిద్రలేచి పనులు ప్రారంభించిన చివరకు ఒక్క పని కూడా పూర్తి కాకపోవడంతో దిగులుగా పడుకుంటారు. అయితే ఈ రోజున మీరు చేసే వ్యవహారాలు ఖచ్చితంగా కలిసి రావు అని చెప్పలేము. కొంచెం జాగ్రత్తగా, నిదానంగా, తెలివిగా నడుచుకుంటే మాత్రం మీరు కోరుకున్న విధంగా పనులు జరిగే ఆస్కారం ఉంది. మొత్తం మీద ఈ రోజున తులారాశి వారికి శుభ ఫలితాలు అనేవి పూట పూటకు తగ్గిపోతాయి. ఉదయం కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం, సాయంత్రం కన్నా రాత్రి, ఇలా నెమ్మదిగా చికాకు పెరుగుతుంది. అందుకే ఈ రోజున మీరు అన్ని రకాల అంశాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల్లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ రోజు మీరు కీలకమైన వ్యవహారాల జోలికి అస్సలు వెళ్లొద్దు. ప్రయాణాల జోలికి దూరంగా ఉండండి. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని నమ్ముకోండి. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు వంకాయ రంగు దుస్తులను అస్సలు ధరించొద్దు. నృసింహ కరవాలాంబ స్తోత్రాన్ని పారాయణం గావించండి. ఈ రోజున అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, ఇంటి నిర్మాణ ప్రారంభాలకు, పరిచయాలు వృద్ధి చేసుకోవడానికి, క్రయ విక్రయాలకు, వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజంతా కూడా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభిస్తే గనక అంతా మంచి కలుగుతుంది. కుదిరితే ఈ రోజున ఒక్కసారి హనుమాన్ చాలీసాను పఠించండి, అంతా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.